డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో పనిచేసే సర్వశిక్ష అభియాన్ 18 రకాల కేడర్లకు చెందిన ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన రెగ్యులర్ చేస్తానన్న హామీని అమలు చేసేంత వరకు పోరాడాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అంగన్వాడీ సమ్మె సందర్భంగా మీరు చెప్పింది మేం చెయ్యాలా అని మంత్రివర్యులు మాట్లాడుతుంటే మీకెందుకు ఓటేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమ్మె శిబిరానికి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్ మద్దతు తెలిపారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నగేష్, సిఐటియు నగర అధ్యక్షులు పలువెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మరియు మాకు సకాలంలో జీతాలు పెంపుదల చేసి మా కుటుంబాలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదుకోవాలని మనం వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. నువ్వు ఒకటి పరిష్కారం చేస్తావా, రెండు పరిష్కారం చేస్తావా? ప్రధానమైన సమస్య ఈ రోజున 4 నెలలుగా జీతాలు బకాయి పడింది. అనేకమైనటువంటి పోరాటాలు చేసిన తరంలో 2 నెలల జీతం మాత్రం చెల్లింపు చేయడం అనేది జరిగింది. మళ్ళీ 4 నెలల బకాయిలు పెడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి పద్ధతులు జీతాలే చెల్లించలేనటువంటి ఈ ప్రభుత్వం, ఈ సమస్యలు ఆ రకంగా నానబెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ సమ్మె సందర్భంగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజున వీళ్ళందరూ కూడా సమ్మెలోకి దిగారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో మిమ్మల్ని పీకేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, ఈ రకమైన అణిచిపెట్టేస్తాం, మా లా అండ్ ఆర్డర్ తీసుకొస్తాం, ఇక్కడ టెంటులు వేయలేను, టెంటలు పీకేస్తాం, ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ వైఖరి సరికాదని చెప్పి ప్రభుత్వానికి చెప్పదలిచింది. అటు అంగన్వాడీ సమస్య అయినా లేకుంటే ఇటీవల ఈ యొక్క సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యలు అయినప్పుడు కూడా ఈ మంత్రి, ఈ ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, కనీసమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పీడీఎఫ్ తరఫున ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తుంది. కూడా ఈనాటికి పెంచిన కారణంగా మేము దీక్షలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ హామీలు కూడా మరి పాదయాత్రలో ఏదైతే అమలు చేస్తానని హామీ ఇచ్చారో అటువంటి హామీను ఈనాటికి కూడా మరి సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల నెరవేర్చలేదనే కారణంగా ఈరోజు మేము దీక్షలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. 2012 నుంచి కూడా ఈనాటికి 12 సంవత్సరాలు ముగిసి ఉన్నది. ఇప్పటికీ కూడా మరి మమ్మల్ని ఏ విధానంలోని కూడా రెగ్యులర్ చేయడం కూడా జరగలేదు, జీతాలు పెంచడం జరగలేదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించమని అడుగుతున్నాం. మరి దానికి కూడా గవర్నమెంట్ స్పందన లేకుండా స్పందించే విధానాన్ని బట్టి ఈరోజు మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల నుంచి కూడా మరి దీక్షలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని మరి సభాముఖంగా తెలియజేయడం